క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కమ్మటి బిర్యానీ కోసం రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారా? తక్కువ ధరకే వస్తుందని లొట్టలేసుకొని తింటున్నారా? ఫంక్షన్ల కోసం మాంసం ఆర్డర్లు పెడుతున్నారా? హోటల్స్లో ఫుడ్ తింటున్నారా? అయితే మీరు అనారోగ్యానికి కొని తెచ్చుకున్నట్లే. అవును, ఫేమస్ హోటల్స్ ముసుగులో అక్కడ వండే విధానం, తయారు చేసే విధానాన్ని మీరు చూస్తే ఇలాంటి ఫుడ్డా మనం తింటుంది అని మీరు నోరెళ్ళబెట్టాల్సిందే. హైదరాబాద్ బిర్యానీ ఈ పేరు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. దేశ విదేశీ ప్రియులు హైదరాబాద్ బిర్యానీని రుచి చూడాల్సిందే. అయితే ఇటువంటి హైదరాబాద్ నగరంలో పలు రెస్టారెంట్లు, హోటల్స్లో ఫుడ్ తనిఖీల్లో భాగంగా దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేసిన దాడులలో కంగుతినే వాస్తవాలను బయటపడ్డాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్, చికెన్ షాపులపైన దాడులు చేశారు. లేటెస్ట్గా డబీర్పుర, మాతాకి, కిడికీలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన మాంసాన్ని సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పాడైన మేక, గొర్రె మాంసం నిల్వ చేసి అమ్ముతున్న మొహమ్మద్ మిస్బహుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో హోటల్ పైన దాడులు చేసి 2 క్వింటాల పాడైన మాంసాన్ని గుర్తించారు. పాడైపోయిన మేక, గొర్రెల తలకాయలు, కాళ్ళు, బోటి, లివర్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెళ్లిళ్లు, హోటళ్లకి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. 2 రోజుల క్రితం గోషమహల్లో 12 టన్నుల పాడైన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాడైపోయిన ఈ మాంసాన్ని స్టోర్ చేసి తక్కువ ధరకు బల్క్గా అమ్ముతున్నట్లు దాడుల్లో గుర్తించారు అధికారులు. ఎక్కువగా ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేస్తున్నారు. మరోవైపు కొండాపూర్లోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్లుగా గుర్తించారు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఇతర వస్తువులు వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్లో పనిచేస్తున్న స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లౌస్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ప్లే చేయలేదని చెప్పారు. ఇక వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్లో ఎలకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కుకింగ్ ఆయిల్ని రిపీటెడ్గా వాడుతున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కిచెన్లో పనిచేస్తున్న వారు పాన్ మసాలా, గుట్కా నములుతూ వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్ తులిప్ గ్రాండ్లో కుళ్ళిపోయిన చికెన్ వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు గడువు దాటుతున్న మష్రూమ్స్, ఐస్ క్రీమ్స్ను స్టోర్ చేశారు. కిచెన్లో భారీగా ఈగలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తంగా ఇటువంటి ఆహార పరిశ్రమలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా కుళ్ళిపోయిన మాంసాన్ని స్టోర్ చేయడం వంటివి చేయడం వల్ల అవి తిన్నవారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.